ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం. ప్రజాప్రతినిధిగా చట్టసభలకు వెళ్లిన వారు ప్రజా సమస్యలపైన పోరాడవలసిన అవసరం ఉంది. గడచిన 5 సంవత్సరాలుగా చూశాం. ఇదే కుర్చీలో అంత మునుపు 14 సంవత్సరాలు కూర్చున్నా, అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను. ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి. ఒక్క రోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం గాని, బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు. సరే, అందరి మారిగా నాకు కూడా అవమానాలు జరిగాయి. అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు. కానీ ఆ రోజు కూడా ఒక మాట చెప్పాను. ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను. మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతానని వచ్చాను. ఈ రోజు అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇక్కడుండే నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడినా చలామణి అయింది, కానీ ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిప్యూటీ స్పీకర్ గా వారిని కోరుతున్నా.